ఈరోజు ఇంతమంది చిన్నారులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జతలో వాళ్ళ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమం కొరకు చాలా కృషి చేశారు. కేవలం విద్య అంటే పుస్తకాలు పట్టుకొని చదవడం, రాయడం, పరీక్ష రాయడం, రిజల్ట్ తీసుకోవడం కాదు. విద్య అనేది విజ్ఞానం కొరకు, వినయం కొరకు, విధేయత కొరకు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము అవన్నీ ఎంత ఉన్నాయి అనేసి. కాబట్టి స్థూలమైన విద్య ద్వారా వాళ్ళు చెప్తారు, మా సబ్జెక్ట్ చదివేకే చెప్పేకే మాకు టైం లేదు, చదివేకే మాకు టైం లేదు, మిగతా విషయాలు మేము ఎక్కడ నేర్పించాలి అనేసి. అలా తల్లిదండ్రులు ఇంట్లోనూ మనం నేర్పించలేకపోతున్నారు. స్కూల్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు సబ్జెక్ట్ వరకే పరిమితం అవుతూ ఉన్నారు. ఏదో కొద్ది మంది మాత్రం వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అయితే మంచిని తెలుసుకోవాలన్నా, మంచిని వినాలన్నా, మంచిని నేర్చుకోవాలన్నా ఒక బిల్డింగ్కి పునాది ఎంత అవసరమో మనిషి వ్యక్తిత్వ వికాసానికి, మనిషి మనుగడకు, మనిషి మంచిగా జీవించేదానికి ఆధారం ఆధ్యాత్మికత. రాజయోగం అంటే దాని అర్థం ఏంటంటే మన మనస్సు బుద్ధిని శ్రేష్టాతి శ్రేష్టమైన పరమ పవిత్రుడైన పరమాత్ముని మీద జోడించడమే రాజయోగం. మరి రాజయోగం ద్వారా మనకేంటి లాభం? ఏదో ఓం శాంతికి వస్తే రాజయోగం నేర్పిస్తారు, కానీ ఓం శాంతి అనేది ఒక సంస్థ వరకే కాదు, మొత్తం ప్రపంచంలోని సర్వ ధర్మాలు, సర్వ వయస్సులు, సర్వ వ్యక్తులకు సంబంధించినటువంటిది. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, చదువులేని వాళ్ళు కానీ, అన్నయ్యలు కానీ, అక్కయ్యలు కానీ, పసిపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాన్ని సుఖ శాంతిమయంగా చేసుకునే దాని కొరకు ఈ రాజయోగ అభ్యాసం నేర్చుకోవచ్చు. తండ్రిని మనసారా ప్రేమతో తలుస్తూ ఉన్నాను. లైట్ నుంచి ఏ విధంగా కిరణాలు వస్తాయో అలా పరమాత్మ తండ్రి నుండి శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, శక్తి, ఆనందం అనే కిరణాలు తిరిగి పొందుతూ ఉన్నాను. నాకు ఇదే స్థితి చక్కగా అనుభవం అవుతుంది. కృష్ణ అంటేనే ఆనంద స్వరూపం. నేను ఆనంద స్వరూపాత్మను. కృతయుగంలో ఆనందమే ఆనందం. మరి ఇలాంటి సమయాల్లో భగవంతుని దగ్గరికి మన బుద్ధిని నిలబెట్టాలంటే ఎలా నిలబెడతాం? పైకి మనం ఒక పూజ చేస్తున్నాం, అంతవరకే స్థూలంగా అన్నీ చేస్తాం. 5 నిమిషాలు కళ్ళు మూసి నమస్కారం చేస్తాం, కానీ అది ఆధ్యాత్మికత కాదు, అది భక్తి. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఆత్మ యొక్క అధ్యయనం చేసుకోవడం. అంటే ఆత్మ అంటే ఏంటి? రకరకాల స్కూల్ నుంచి విచ్చేస్తున్నారు ఆర్ట్ డ్రాయింగ్ చేయడానికి కోసం. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. చాలా చిన్న చిన్న పిల్లలు. ఈరోజు వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. అందరూ చప్పట్లు కొట్టండి. కాబట్టి ఇంకోటి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. బ్రిలియంట్ విద్యామంది. అందరూ చప్పట్లు కొట్టాలి. శ్రీ చైతన్య టీచర్ వచ్చినా కానీ, పేరెంట్స్ వచ్చిన
జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా సర్వుల సహయోగంతో మొట్టమొదట పరంపిత పరమాత్మ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి దానికి పరమాత్మకి ముందు విశేషంగా ధన్యవాదాలు. అలాగా ఈ స్కూల్ నుంచి నారాయణ స్కూల్ మరియు సరస్వతి విద్యా మందిరం, చిన్నది స్కూల్ మరియు సరస్వతి విద్యా మందిరం, పెద్ద స్కూల్ మరియు సెయింట్ ఆన్సర్స్ నుంచి వచ్చినటువంటి స్కూల్, అలాగే సుమేధా స్కూల్, బ్రిలియంట్ స్కూల్, ఇలా అనేక స్కూల్ నుంచి విచ్చేసినటువంటి చిన్నారులకి వీళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళ యొక్క స్టాఫ్, మెయిన్గా ప్రిన్సిపాల్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వాళ్ళని చాలా చక్కగా ఉత్సాహపరుస్తూ వేషధారణ దాంట్లో కానీ లేదా ఆర్ట్ కాంపిటీషన్లో కానీ గ్రూప్ డ్యాన్సెస్లో కానీ వాళ్ళని చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించినటువంటి విద్యా సంస్థలందరికీ కూడా ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరపున చాలా చాలా ధన్యవాదాలు. ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరపున చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి బ్రహ్మకుమార్ కుమారులందరికీ విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకి పెట్టినటువంటి బేతంచెర్ల సేవా సంచాలకులైనటువంటి మాధవక్కయ్య గారికి మరి అందరికీ పేరు పేరున ఈశ్వరీయ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తెలుసుకోవాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, రాజయోగ సాధన చేస్తూ మీ జీవితంలో సుఖము, శాంతి, ఆనందం, ఆరోగ్యం అన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నాం.